ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రచారం కోసం ఎల్ఈడి ప్రచార వాహనాలను ఎమ్మెల్సీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నుడా చైర్మన్ ముక్కల ద్వారకానాథ్లు రామూర్తి నగర్ కార్యాలయంలో నేడు ప్రారంభించారు. ఈ ప్రచార వాహనాలు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను వివరించడం జరుగుతుంది. వచ్చే 5 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమాలను అమలు చేస్తుందో అన్న విషయాలను కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్ మీద ప్రదర్శిస్తారని తెలిపారు. ప్రధానంగా అందరూ చూస్తుంటారు. ఎప్పుడు కూడా నేను హైదరాబాద్ నేనే నిర్మించాను, హైదరాబాద్ నేనే కట్టానని ఆయన చెప్తా ఉంటాడు. ఇక్కడ నారాయణ గారు ఒకరున్నారు నెల్లూరు సిటీలో. ఈయన నెల్లూరు నేనే అభివృద్ధి చేశాను, సృష్టించాననే పదాలు చెప్తా ఉంటారు. ఇలా ప్రతి దగ్గర కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఏది కూడా మేము ఇది చేశాము, దీన్నే భవిష్యత్తులో కంటిన్యూ చేస్తామని చెప్పే శక్తి వాళ్ళ దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా 2019 ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో వాటన్నింటినీ చేయడంతో పాటు చెప్పనివి కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేకమైనటువంటి సంక్షేమాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా అద్భుతంగా నిర్వహించారు. ఇలా నిర్వహించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం సాధ్యం కాదు, ఇవన్నీ కనుక 5 సంవత్సరాల పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుంది, ఇవన్నీ అమలు కూడా సాధ్యం కాదని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటినీ కూడా సంక్షేమ పథకాలను కానీ, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నింటినీ కూడా ప్రజలకు ఈరోజు చేసి చూపించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అబద్ధాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ కూడా విజువలైజ్ చేసి ప్రజలకి చూపించే క్రమంలో ఈరోజు నెల్లూరు ఎంపీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ వీడియో రూపంగా ఎల్ఈడి స్క్రీన్ల మీద ప్రజలకి, సామాన్య ప్రజలకి అర్థమయ్యేలాగా వివరించేదానికి ఈరోజు వాహనాలని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా మనం అన్నిటినీ కూడా వీడియోస్ని ప్రజెంట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలి, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా నేను పలానా సమయంలో పలానా మంచి పనులు చేస్తున్నాను, వాటిని కొనసాగిస్తానని చెప్పే శక్తి, ధైర్యం వారికి లేక జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు చేసినారో వాటినే నేను కంటిన్యూ చేస్తానని చెప్పుకునే పరిస్థితి ఈరోజు మనం టీడీపీ గవర్నమెంట్ వాళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం. సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తూ ఉన్నారు, చేసి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మాత్రమే నమ్మే పరిస్థితి ఉంది. దాన్ని వివరించే క్రమంలోనే ఇవన్నిటిని కూడా, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి సభలకు కానీ వస్తున్నటువంటి స్పందన చూసి ఈరోజు 151 సీట్లు దాటుతాయనేది ప్రతి కామన్ మ్యాన్లో ఉన్నటువంటి నమ్మకం. మరి రాబోయే రోజుల్లో కూడా మరింత విస్తృతంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా 10కి 10 సీట్లు, పాత నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు గెలుచుకునే లక్ష్యంగానే వైఎస్ఆర్సీపీ అడుగులు ముందుకేస్తుందని తెలియజేస్తున్నాను.